నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ స్వాతి చౌహాన్. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నాయకంటి మల్లికార్జున శర్మ గారు. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ. గురువుగారు, పూజలో పచ్చకర్పూరం వల్ల ఉపయోగాలు ఏంటి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ చేసేటప్పుడు ఎప్పుడు కూడా దైవారాధనలో నిమగ్నమై ఉంటుంటారు. అంటే ఎంత మనం కాన్సన్ట్రేషన్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అంటే మనం ఇంట్లో దేవతార్చన చేస్తుంటాము. ఆ దేవతార్చన చేసేటప్పుడు పలు నైవేద్యాలు అనేది పెడుతూ ఉంటాం మనం. అంటే రకరకాల లడ్లు పెడుతూ ఉంటాము, తర్వాత తాంబూలము, తర్వాత తమలపాకు, వక్క, పండ్లు ఇలాంటివన్నీ కూడా నైవేద్యాలు పెట్టడం అనేది సహజంగా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నారనుకోండి, వెంకటేశ్వర స్వామి సంబంధించిన వడపప్పు పానక నైవేద్యం పెడుతుంటారు, గణపతికి ఉండ్రాళ్ళు పెడుతూ ఉంటారు. అంటే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క నైవేద్యం అని ఆగమ శాస్త్రంలో చెప్పబడింది. ఈ ఆగమ శాస్త్రంలో మనం తీర్థం ఇచ్చేటప్పుడు కూడా ఆ తీర్థంలో కూడా వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా తులసి ఆకులు వేసి మనకి తీర్థాన్ని ఇస్తాడు. తులసి ఆకులు వేయటానికి ఎందుకు? కొంత ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది అని అర్థం. అంటే లంగ్స్లో ఏదైతే ఊపిరితిత్తులు అనేవి క్లీన్ అవుతాయి అని అర్థం. ప్లస్ దగ్గు, అలానే చెవి, ముక్కు, గొంతు సంబంధించినవన్నీ కూడా లంగ్స్లో ఏదైతే ఉంటుందో ఆ లంగ్స్ అనేవి కూడా ఈ తులసి ఏదైతే వేస్తారో దానివల్ల క్లీన్ అవుతుంది. రకరకాల ఇమ్యూనిటీ అనేది మనకి పెరుగుతుంది. ఆ పెరగటం వల్ల కూడా కొంత బాగుంటుంది, శరీరంలో బ్యాలెన్స్ అవుతుందని ఆ తులసి ఆకులు వేస్తారు. మన కరోనా టైంలో కూడా తులసి ఆకులు తినండి అని చెప్పారు, చూసారా? అదే ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరగటానికి. అంటే ఒక్కొక్క పదార్థం అనేది ఒక్కొక్క పవర్ అనేది ఇచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ పవర్లో ముఖ్యంగా మనకి యాలకులు వేస్తుంటారు, జీడిపప్పులు వేస్తుంటారు. తర్వాత వచ్చేటప్పటికల్లా కొన్ని పదార్థాల్లో రకరకాల వస్తువులు కలుపుతూ ఉంటారు. ఆ వస్తువులు కలుపుతూ ఉండగా ఆ వస్తువులు ఒక్కొక్క పదార్థం ఒక్కొక్కటి ఉండటం వల్ల ఆ పదార్థం యొక్క నాణ్యతే కాదు, ఆ పదార్థాన్ని మనం తినటం వల్ల కూడా ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం సంక్రాంతినప్పుడు అరిసెలు తింటుంటాం, నువ్వులు వేస్తుంటారు. ఆ నువ్వులేంది, నువ్వుల ఉండలు, నువ్వులు, బెల్లము తింటుంటారు. అంటే అజీర్తి వ్యాధులు తొలగిపోయి జీర్ణం అవుతుందని శాస్త్రంలో చెప్పబడింది. అలానే కొంత అగరబత్తీలు వెలిగిస్తుంటాం, కర్పూరం వెలుస్తుంటాం. అంటే సుగంధ ద్రవ్యాలంతా కూడా పరిమళిస్తూ ఉంటే ఆ సుగంధ ద్రవ్యాల వల్ల మనకు ఆరోగ్యపరంగా కానీ ఇమ్యూనిటీ పెరుగుతుందని శాస్త్రంలో చెప్పబడింది. మనం యజ్ఞం చేస్తుంటాం, యజ్ఞంలో వెళ్ళే సమిధలు, రావి సమిధలు, ఉత్తరేణి, చండ్ర, మోదుగా సమిధలు వేస్తుంటాం. ఆ సమిధల్ని మనం ఏదైతే మనం వాటిని ఆ పొగని మనం పీల్చడం వల్ల కూడా ఆరోగ్యం, అంటే అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఆరోగ్యం అనేది అనుకూలంగా ఉంటుందని మనకు వేదాల్లో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాల్లో మనకు శాస్త్రంలో చెప్పబడింది. అంటే ఎక్కడైతే మనకి చెప్పబడినయో ఆ శాస్త్రాన్ని మనం వేదాన్ని అనుసరించి వేద మార్గంలో వెళ్ళటం అనేది చాలా మంచిది. అలానే ఎక్కడైనా సరే ఈ పులిహోర కానీ దద్దోజనాలు పెడుతుంటే రకరకాలుగా భగవంతుడి యొక్క నైవేద్యం పెడుతూ ఉంటారు. భగవంతుడు తింటున్నాడని కాదు, భగవంతుడు తింటానని కాదు, ఇక్కడ భగవంతుడికి ఏదైతే అయ్యా భగవంతుడా నాకు అన్నాన్ని ఇచ్చావు, ఇవన్నీ కూడా ఇచ్చావు, అయితే నేను నీకు కృతజ్ఞతాభావం తీర్చుకోవడానికి నాకు తోచింది నీకు నైవేద్యం పెడుతున్నాను అంటాడు. అంటే యథాశక్తి నేను నైవేద్యాన్ని పెడుతున్నాను స్వామి, స్వీకరించండి. నేను కృతజ్ఞతాభావంతో నేను ఇప్పుడు తండ్రికి ఏదైతే సేవలు చేస్తారో దేహాన్ని ఇచ్చిన తండ్రికి కృతజ్ఞతాభావం తీర్చుకోవడానికి తండ్రికి కార్యక్రమాలు, పిండ ప్రధానాలు, తల్లికి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తారు. అంటే కృతజ్ఞతాభావం తీర్చుకోవడానికి ఇవన్నీ కూడా. అలానే ఇక్కడ పచ్చకర్పూరం ఏదైతే ఉంటుందో లడ్డులో పెడతారు. ఆ పచ్చకర్పూరం లడ్డులో వేయటం, కొన్ని పదార్థాలు నైవేద్యాల్లో పెడుతూ ఉంటారు. ఆ పచ్చకర్పూరం వల్ల ఏంటంటే కొంత డైజెషన్ కానీ, శరీరంలో బ్యాలెన్స్ కానీ, తర్వాత వచ్చేటప్పటికల్లా ఇమ్యూనిటీ పవర్ పెరగటం కానీ, ఆ సువాసన చూడటం వల్ల కూడా పచ్చకర్పూరం మంచి సువాసన వస్తుంటుంది. ఆ సువాసనను మనం పీల్చడం వల్ల కూడా శరీరంలో రుగ్మతలు తొలగిపోతాయని శాస్త్రంలో చెప్పడం. సాధారణంగా లడ్లలో వేస్తుంటారు. ఆ లడ్డుతో పాటు మనం తినటం వల్ల ఏదైతే కొంత డైజెషన్ కానీ, ఆరోగ్యపరంగా కానీ బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంటుందని దేవుడు సంబంధించిన విషయాల్లో ఆగమాల్లో ఈ కర్పూరం, పచ్చకర్పూరం పెట్టండి, పచ్చకర్పూరం వల్ల కూడా మంచి జరుగుతుంది. ఇంకోటి పచ్చకర్పూరాన్ని కూడా ఏదైతే ఆహార పదార్థాల్లో పెట్టడం కానీ, పచ్చకర్పూరం పక్కన ఉండటం వల్ల కూడా ఒక నెగిటివ్
ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం అనేది ఉంటుందని సాధారణంగా చెప్పబడు. కానీ ముఖ్యంగా అయితే మటుకు లడ్డులో పచ్చకర్పూరంలో పెట్టడం వల్ల కూడా శరీరంలో ఆరోగ్యంలో ఉండే ఏదైతే శరీరంలో రుగ్మతలు ఉంటాయో ఆ రుగ్మతలన్నీ కూడా పోవటానికి కారణమవుతుంది. కర్పూరాన్ని వెలిగిస్తాం, పచ్చకర్పూరాన్ని లడ్డులో వాడతాం. కర్పూరం సాధారణంగా వెలుగుస్తాం, అగరబత్తి కూడా మనం వెలిగిస్తుంటాం. అంటే ధూప దీప నైవేద్యాలు షోడశోపచార పూజలు చేస్తూ ఉంటాం. ఆ పూజలు చేయటం వల్ల కారణం ఏంది? భగవంతుడు ఎక్కడున్నాడో లేడో తెలియదు, కానీ మనం పాప పనులు చేయకూడదు, పాప కార్యక్రమాలు చేయకూడదు, మనిషిని మనిషిగా చూడాలి, రికగ్నైజ్ చేయాలనే ఒక ఉద్దేశంతో భగవంతుణ్ణి ఉన్నాడు, మనం చూస్తున్నాము, మనం తప్పు చేయకూడదనే ఒక ఉద్దేశం అనేది మనిషికి ఏర్పడుతుంది. ఇప్పుడు దొంగతనం చేసేవాడు ఉంటాడు, పోలీసులు ఉన్నారు కాబట్టి దొంగతనాలు చేయట్లే. పోలీసులు నిజంగా లేరనుకో విచ్చలవిడితనం అయిపోతుంది. జడ్జీలు లేకపోయినా లాయర్స్ లేకపోయినా ఒక డాక్టర్స్ లేకపోయినా సమాజంలో ఎవరు లేకపోయినా కూడా సమాజం అనేది బాగుపడదు. అలానే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి యొక్క పూజ చేయటం వల్ల కూడా దేవాలయంలో ప్రదక్షిణ చేస్తుంటాం. ప్రదక్షిణ చేయడం ఒక వ్యాయామం జరుగుతుంది. ఇంటి విషయాలన్నీ మర్చిపోతాం, ఓం నమస్య పంచాక్షరి చేసుకోవటం వల్ల కూడా మనకు మంచి జరుగుతుంది. అలానే పచ్చకర్పూరం యొక్క సువాసనలు పీల్చడం వల్ల కూడా మనకు శరీరం రుగ్మతలు తినటం వల్ల కూడా ఆరోగ్యం అనేది బాగుపడుతుందని, ఏదైతే యాంటీ రేడియేషన్ సంబంధించినవి ఏదైతే మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరగాలి అంటే మనకి పచ్చకర్పూరం అనేది సహజంగా మనం వాడుతూ ఉంటాం. ప్రతి దానిలో కూడా ఒకదానిలో ఒక లడ్డని కాదు, చాలా వాటిల్లో కూడా పచ్చకర్పూరం అనేది వాడటం వల్ల కూడా ఆరోగ్యపరంగా ఆయుర్వేద మహర్షులు చెప్పినట్టుగా మనకు ఆరోగ్యపరంగా బాగుంటుంది. ప్లస్ దాని యొక్క పవర్ పీల్చడం భగవంతుడు కూడా పెట్టడం వల్ల కూడా ఆ ప్రదేశం అంతా కూడా అనుకూలమైన, అంటే నెగిటివ్ ఎనర్జీ అని కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పచ్చకర్పూరాన్ని మనం వాడటం అనేది జరుగుతుంటుంది. అంటే భగవంతుడు చేసి ఏ కైంకర్యమైనా, ఏ నైవేద్యాలైనా, ఏ పదార్థాలైనా చాలా మంచివి. అవి సువాసనను వెదజల్లుతూ ఉంటాయి. యాలక్కాయలు, జీడిపప్పు, ద్రాక్ష ఇవన్నీ వాడటానికి కారణం ఏంది? గతంలో పాలు పెరుగు, ఆవు ద్వారా వచ్చే పాలు పెరుగు ఇవన్నీ వాడేవాళ్ళు, ఎంతో శక్తివంతం అనేది వచ్చేది. మేకపాలు కూడా వాడేవాళ్ళు. అలాంటివన్నీ కూడా శక్తివంతమైన మనకి మంచి ఫుడ్ అని అర్థం. ఇలాగా ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో ఇంట్లో పచ్చకర్పూరం ఉంటే నెగిటివ్ ఏదైతే నెగిటివ్ కానీ, ఒక మనిషి అన్న తర్వాత కానీ, ఒక మనిషి తిడుతున్నా కానీ, ఒక మనిషి అంటున్నా కానీ కొంత నెగిటివ్ ఎనర్జీని లాక్కునే శక్తి అనేది పచ్చకర్పూరంలో ఉన్న. నెగిటివ్ చాలా ఇంపార్టెంట్, పాజిటివ్ చేసుకునే. అలానే నెగిటివ్ని చూడకూడదని కాదు. స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం పెరిగిన వాడే పూర్ణుడు అవుతాట నరుడు. అంటే మనలో లోపాలని సవరణ చేసుకొని ముందుకు వెళ్ళాలి. నెగిటివ్ కూడా ఇంపార్టెంట్. చాలామంది కూడా ఏమనుకుంటారంటే ఎప్పుడు గురువుగారండి పాజిటివ్ చెప్పండి అనేవాళ్ళు. పాజిటివ్ చెప్తే నేను పొగిడినట్టు అవుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఒకసారి చెప్తాడు, ఏదో సినిమాలో ఉంటుంది, మీరు ఆడియో ఫంక్షన్ లాగా పొగుడుతున్నట్టు పొగిడారని అంటాడు. అలా పొగట్టం కాదు. సహజంగా ఏమిటంటే నెగిటివ్ని కూడా తెలుసుకోవాలి, నెగిటివ్ని కూడా తెలుసుకుని దాన్ని పాజిటివ్ చేయటం అనేది చూడాలి. అందులో పచ్చకర్పూరం అనేది భగవంతుడి ప్రీతికరం. భగవంతుడికి ఏదైతే ప్రీతికరమో మనం అది పెట్టడం వల్ల భగవంతుడి యొక్క ఆశీర్వచనం వస్తుంది. అంటే భగవంతుడు లేక కాదు, అక్కడ మనం కృతజ్ఞతాభావం తీర్చుకోవడానికి భగవంతుడికి పెడతాం. అది ఆ పెట్టడం వల్ల ఏంటంటే భగవంతుడి యొక్క కరుణాకటాక్షం అనేది మనకు వస్తుందని శాస్త్ర ప్రమాణం. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.